నమస్కారం. నేను ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా బగారా రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికి ముందుగా 1 కప్ బాస్మతి రైస్ని తీసుకొని వాష్ చేసుకొని వాటర్ వేసుకొని 1.5 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతటిని మిక్సీ పట్టాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని దీనిలో ఒక బిర్యానీ ఆకు, కొంచెం షాహీ జీరా అండ్ జీడిపప్పు వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ తరిగి వేయాలి. ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యాక మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా వేసి బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో తగినంత సాల్ట్ వేసుకోవాలి. చూసుకొని వేసుకోవాలి. రైస్లోకి కూడా సరిపడేటట్లు వేసుకోవాలి. మసాలా పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. సిమ్లోనే ఉంచుకోవాలి. హైలో పెట్టి వేయించుకుంటే మాడిపోతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ 4 వేసుకోవాలి. ముందే వేసుకుంటే ఆ చిల్లీస్ అనేది పేస్ట్లా అయిపోతాయి. ఈ మసాలా వేగిపోయింది. ఇప్పుడు తరిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర తరుగు వేయాలి. నేను వేగిన ఈ మసాలాను వేరే రైస్ కుక్కర్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ట్రాన్స్ఫర్ చేసుకొని నానబెట్టుకున్న బియ్యం 1 కప్పుకి 1.5 కప్ వాటర్ వేసుకొని రైస్ కుక్కర్లో పెట్టుకుంటాను. ఈజీగా ఉంటుంది. అప్పుడు మసాలా అంతా బాగా వేగిపోయింది. ఇప్పుడు నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఈ మసాలా అంతా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మసాలా అంతా నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను. నాకు ఈ గ్లాస్ 1.5 కప్పు పడుతుంది. సో నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేయాలి. నేను వేసిన సాల్ట్ అయితే సరిపోలేదు, అందుకని నేను సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేసినాక బాగా కలుపుకొని ఫైనల్గా 1 టీ స్పూన్ గీ వేసుకోవాలి. గీ వేసుకొని రైస్ కుక్కర్ బౌల్ని కుక్కర్లో పెట్టి ఆన్ చేయాలి.
రైస్ కుక్కర్లో పెట్టుకోవాలి. నేను ఇన్స్టాపాట్లో పెట్టుకున్నాను. నాకు 12 మినిట్స్లో రెడీ అవుతుంది. మీరు రైస్ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు చేసిన ప్రాసెస్ అంతా డైరెక్ట్గా దీనిలో కూడా చేసుకోవచ్చు. సాటే మోడ్లో పెట్టుకొని అంతా ఫ్రై కూడా ఇందులోనే అయిపోతుంది. డైరెక్ట్గా రైస్ అండ్ వాటర్ కలుపుకొని డైరెక్ట్గా లిడ్ పెట్టుకుంటే 1 పాట్ బిర్యానీ లాగా అయిపోతుంది. కాకపోతే ఇది కొంచెం టైం టేకెను. అందువల్ల నేను స్టవ్ మీద ముందు ఫ్రై చేసుకొని మసాలా అంతా రైస్ యాడ్ చేసుకున్నాక ఇన్స్టాపాట్లో సెట్ చేసుకున్నాను. 15 నిమిషాల తర్వాత బగారా రైస్ రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.